గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యూట్యూబ్ నుంచి ఇప్పటివరకు ఎంత సంపాదించారు? ఎన్ని లక్షలు సంపాదించారు యాక్చువల్లీ? అది చెప్పలేమండి, ఇంకా అది చెప్పలేం. నెంబర్ చెప్పకపోయినా ఇంత అని ఒక ఎస్టిమేషన్ చెప్పండి మాకు. అది నేను ఇప్పుడు చెప్పాను అనుకో, ఇంత నాకు వస్తుంది అని. సో మీరు ఇంకా వేరే క్రియేటర్స్ కానీ ఎవరైనా సరే కానీ వీడికి ఇంత వస్తుంది కదా, దీనికన్నా డబ్బులు మనం సంపాదించాలా ఎలా అయినా సరే అని అదొక మీ మైండ్ సెట్లో పడిపోతుంది. సంపాదించుకోండి, మంచిదే కదా. సో చేసుకోండి మీరు, నేను కాదంటలే, కానీ నా గురించి ఎందుకని. సో వస్తాయి, బాగానే వస్తాయి, ఇన్కమ్ అయితే మంచిగా వస్తుంది. ఒక నెలకు ఒక ఐఫోన్ కొనుక్కుని ఎంత వస్తాయా? ఈజీలీ, అదైతే ఈజీలీ. అది 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 అంత రాకపోతే మళ్ళీ వేస్ట్ కదా అండి. ఒక నెలకు ఒక కార్ కొనుక్కుని ఎంత వస్తాయా? ఇంకా మీరు అంత డీటెయిల్గా చెప్తే అంటే అది మనం మంచిగా వర్కౌట్ చేస్తే ఒక ఆల్టో వచ్చేస్తుంది. ఆల్టో K10. ఆల్టో K10? ఆల్టో K10 అయితే ఈజీలీ వచ్చేస్తుంది. నేను మంచి మంచి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసుకొని సంపాదించుకుంటారు అండి. యూట్యూబ్ అయితే పక్కనే చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్లోనే మంచి ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి ఒక రీల్ పెడితే, ఒక రీల్ ప్రమోషన్స్కి 10K ఛార్జ్ చేస్తాడు. ఒక నార్మల్ ఒక మంచి వ్యూవర్షిప్ ఉన్న వ్యక్తి. సో ఒక్క రీల్కి 10K అండి, ఒక్క చిన్న 1 minute వీడియోకి. సో ఒక 5 వీడియోస్ పెడితే 50,000. మళ్ళీ అది యూట్యూబ్కి సంబంధమే లేదు. మళ్ళీ అదే వీడియో మీరు యూట్యూబ్లో పెడితే మీకు దునియా రెవెన్యూ. సో ఈజీలీ వచ్చేస్తుంది అది. అంటే నేను ఎందుకు ఈజీ, వేరే క్రియేటర్స్ ఉంటారు, చిన్న క్రియేటర్స్, పాపం వాళ్ళు బాధపడతారు, వాళ్ళకి కాదు. అంటే మంచిగా కష్టపడి ఉన్న ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఈ విషయం. ఓకే, మంచి రెవెన్యూ వస్తుంది యూట్యూబ్లో, మంచిగా వస్తుంది. బిగ్ బాస్ చూస్తారా మీరు? చూస్తాను. యూట్యూబర్స్ అందరికి ఇది ఒక ఇంట్రెస్ట్ కదా, బిగ్ బాస్ చూడడం, వెళ్ళడం, దాంట్లో గెలవడం, లేకపోతే కాంట్రవర్సీ చేయడం. మేము చూస్తామండి. నేను కూడా ఆడిషన్స్ ఇచ్చారు కదా, ఇచ్చాను. మెయిల్ వచ్చింది, తీసుకోలేమని రిజెక్ట్ చేసేసారు. మళ్ళీ ఎందుకో సెకండ్ రౌండ్లో వాళ్ళు పిలిపించి ఆడిషన్ ఇవ్వమంటే మా ఫ్రెండ్ రిఫర్ చేశాడు, నువ్వు పోయి ఆడిషన్ ఇవ్వరా అంటే ఇచ్చాను. నాకు మెయిల్ చేశారు వాళ్ళు, సెలెక్ట్ కాలే, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అని మెయిల్ చేశారు. ఓకే, చూస్తున్నారా ఇప్పుడు మామూలుగా సీజన్ స్టార్ట్ అయ్యాక? చూస్తున్నానండి. ఎలా అనిపిస్తుంది? ఎవరికి కష్టంగా ఉందంటారు? పేరైతే నాకు అంత గుర్తులేదు, కానీ ఆయన ఒక యాక్టర్ ఉన్నారు కదా, సినిమా యాక్టర్, ఆయన భరణి కాదండి, పాత సుమన్ శెట్టి అన్న. ఆ అన్న కోసమే నేను చూస్తున్నా, వేరే వాళ్ళ కోసం కాదు. ఎందుకని బయట పరిచయం మీకు? బయటపరచం అని కాదు, అంటే సినిమాలలో మనం చూస్తాం కదా, ఆయన మంచిగా చేస్తున్నాడు. ఆయన ఏదైతే ఆయన రీప్లై ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి, అది జర నాకు మంచిగా అనిపిస్తుంది. నేను ఫోన్లోనే చూడడం అండి, ఇంట్లో టీవీ అంటే మా మమ్మీ సీరియల్ చూస్తుంది, చూడనివ్వదు నాకు. ఆ క్లిప్స్ వస్తాయి కదా, క్లిప్స్ లో నాకు ఆ అన్నది ఒక్కటే నచ్చుతుంది. క్లిప్స్ లో వాళ్ళు ఏం చూపించాలంటే అదే చూపిస్తారు. ఇమాన్యుల్ ది కూడా కామెడీ. అంటే నాకు కొట్లాట అయితే నాకు చూడబుద్ధి కాదండి, ఫన్నీ ఏదైనా ఉంటాయి కదా. ఇమాన్యుల్ ఉప్పల్ బాలు లెక్క మొన్న యాక్టింగ్ చేసిండు, మీరు చూసారా? నేను బిగ్ బాస్ చూడట్లేదు ఈ సీజన్. ఓకే, సో ఈ సీజన్ లో ఇమాన్యుల్ ఇట్లా అది మన ఉప్పల్ బాలు లెక్క కామెడీ చేసుకుంటా, ఇంకా సుమన్ శెట్టి అన్న, వీళ్ళంతా జర ఎంటర్టైన్మెంట్ చూస్తాను. ఈ గొడవలు ఇదంతా మనకు కూడా చూడబుద్ధి కాదు. గొడవలు క్రియేట్ చేసే వాళ్ళకి గొడవలు చూడబుద్ధి కాదు, వేస్ట్ అనిపిస్తుంది అని. కామెడీ ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తాను. మీరు యూట్యూబ్ లో ఏమైనా గొడవ పడుతున్నారంటే దాంట్లో జ్వరాలు అంటే నాకు చాలా ఇష్టం. యూట్యూబ్ లో అంటే ఈ బిగ్ బాస్ దీంట్లో మనకు ఏం వాటిలో గొడవ పడద్దు. యూట్యూబ్ లో మీరు గొడవ పడుతుంటే నేను వచ్చి మాత్రం ఇన్వాల్వ్ అవుతా. ఒకటి చెప్తా, ఈ క్రియేటర్స్ ఈ బిగ్ బాస్ జోలికి ఎందుకు పోరంటే వాళ్ళు మనకు రీప్లై ఇవ్వరు. రీప్లై ఇవ్వరు. మీకు పాయింట్ అర్థమైందా? స్ట్రాటజీస్ అండి మీరు అందరూ. అని కాదు, అందరూ అలానే వాడతారు. సో వాళ్ళు రీప్లై ఇవ్వరు కాబట్టి ఇటు వన్ సైడే పోతుంది, ఇన్కమింగ్ రాదు కాబట్టి లాభం ఉండదు. సో మీ దగ్గర ఇప్పుడు వైష్ణవి ఏమో అంటే వైష్ణవి ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతుంది కాబట్టి ఇద్దరు కాదండి, మీరు ఒక్కరే ఉంటారా చెప్పండి? ఎవరైనా వాళ్ళేది నా గురించి 4 అనుకునేది నేనే 40 అనుకుంటా అనుకుని అని వదిలేశారు అనుకోండి, అది మీరు స్మార్ట్ గర్ల్. సో మీ జోలికి ఎవరు రారు. కానీ కొంతమంది ఉంటారు, అచ్చా వీడు అంటే పెద్ద క్రియేటర్స్ కి కూడా అండి తెలివి ఉండదు. అచ్చా ఈమె అంటే మీకు పెద్ద చిన్న అని నేను చెప్తాను, అందరు సమానమే. కాకపోతే ఇప్పుడు మీకు ఒక 30K ఫాలోవర్స్ ఉన్నారు, ఆ వ్యక్తికి ఒక 5 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. మీరు అనగానే వెంటనే రియాక్ట్ అయిపోతారు. మన వాళ్ళు వెంటనే రియాక్ట్ అయిపోతారు. వెంటనే రియాక్ట్ అవ్వగానే ఇద్దరిది గొడవ స్టార్ట్ అయిపోతుంది. మా సొంటలు మీ గొడవలో దుంకుతాం. సో ఇంకా అందరికి రెవెన్యూ అనేది వస్తుంది.
అట్లా సో ఈ బిగ్ బాస్ వాళ్ళు రీప్లై ఇవ్వరు కాబట్టి బిగ్ బాస్ జోలికి ఎవరు పోరు. మేము అనేది ఇప్పుడు కొంతమంది పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం కాదులే, బిగ్ బాస్ లోకి మీరు మిమ్మల్ని పిలిస్తే ఎప్పుడైనా బిగ్ బాస్ మీద నేను జోక్ చేశాను అన్నట్టు ఉండకూడదు అని చెప్పేసి అలా ఏం లేదండి. ఇప్పుడు నేను కూడా బిగ్ బాస్ మీద జోక్స్ చేశాను. బిగ్ బాస్ కి తెలుసు ఎవరిని తీసుకుంటే కంటెంట్ ఉంటుంది, ఎవరిని తీసుకుంటే కంటెంట్ ఉంటుంది. వాళ్ళ పెద్ద టీం ఉంటుంది వాళ్ళది. ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు వాళ్ళకి బాగా తెలుసు. సో అందుకనే కదా మొన్న టీవీలో వాళ్ళు అగ్ని పరీక్ష అని కొత్తగా పెట్టి మళ్ళా అదొక సపరేట్ షో లెక్క చేసి, సో వాళ్ళ తెలివి వాళ్ళకు ఉంటాయి. హిందీలో అలాంటి షో ఆల్రెడీ ఉంది, దాని పేరు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ అదే షో నడిపిస్తున్నారు. అసలు ఏ పేరు లేని వాళ్ళు, బాగా పూరున్న వాళ్ళని తీసుకొచ్చి ఆ షోలో నిలబెట్టి. కానీ ఒకటి మీరు నోటీస్ చేస్తున్నారా, పాపం దాంట్లో డైరెక్ట్లీ ఇష్టం ఉన్నట్టు అనడం అనేది జడ్జెస్ నువ్వేంది అది ఏంది, కొంతమంది ఇప్పుడు నేను డైరెక్ట్లీ చెప్పలేనండి పాపం ఎందుకులే అని, కానీ ఆ షోలో పిలిపించి మనకు ఇజ్జత్ తీసేస్తున్నారని నాకు అనిపించిందండి. అవునా, మీరు చూడలేరా? మనం వెళ్ళాం అనుకోండి, ఇవన్నిటికీ కట్టుబడే వెళ్ళాలి. మన ఇజ్జత్ తీయచ్చు, లేకపోతే కొట్టచ్చు. షోలో తీస్తే వేరే మాట అండి, ఇది కూడా షోనే. దాంట్లోకి వెళ్ళాలంటే యాక్చువల్లీ వీళ్ళందరికీ అది ప్లస్ పాయింట్ తెలుసా ప్లస్ పాయింట్. అసలు ఏమీ తెలియని మొహాలను తీసుకెళ్ళి అక్కడ వేసి వాళ్ళ మీద జనాల్లో కొంచెం సింపతి క్రియేట్ చేసి, అంటే జడ్జెస్ తిడుతున్నారు అసలు కామన్ మ్యాన్ ఎలా తిడతారు వీళ్ళని, మనకు కొంచెం సింపతి పెట్టుకొని వాళ్ళని గెలిపించాలనే ఉద్దేశంతో మనం వెళ్తాం. అది మంచి ప్లస్ పాయింట్ అండి కామనర్స్ కి. ప్లస్ పాయింటే. బిగ్ బాస్ కూడా తెలివి ఉంది మరి. కరెక్టే మీరు చెప్పింది, కానీ ఫ్యామిలీ వాళ్ళు చూస్తారు కదా, సో అట్లా ఫ్యామిలీ వాళ్ళు చూసినప్పుడు జర ఇబ్బంది పడతారు, ఇంకా తప్పదు అవన్నీ. అవును, కానీ మనకు అలా సెట్ కాదండి. ఇబ్బంది పడొద్దు, ఏమున్నా క్లియర్ ఉండాలి. మేము ట్రై చేసాం, రిజెక్ట్ చేసారు, అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా వేరేది ఏదో దొరుకుతుంది దాంట్లో ట్రై చేసుకుంటాం, లేదంటే మనకు ఉంది కదా యూట్యూబ్. ఓకే, సో ఫైనల్ గా మీ గోల్ ఏంటి? గోల్ అనేది మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ తిరగాల, కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలా మంచిగా. ఇప్పుడైతే ఇండియా తిరుగుతున్నాను, ఇంకా ఫ్యూచర్లో ఫారిన్ తిరగాల, కొత్త ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసి మన తెలుగు ప్రజలకు అందరికీ చూపెట్టాలా. లేదంటే తెలుగు ప్రజలు బయట ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఒక మెమరీ లెక్క క్రియేట్ చేయాలని ఉంది. ఇప్పుడు రెవెన్యూ కోసం ఏం చేస్తలేదు, ఒకప్పుడు చేశాను. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఫన్, ఎంటర్టైన్మెంట్, మెమొరీ అంతే. ఇప్పుడు నేను పాత వీడియోలు నేను తీసి చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అరే ఇక్కడ పోయినా అలా అంత కష్టపడి ఆడికి వెళ్ళి పైసలు తీసుకొని ఇంకి 2000 అడిగి అప్పులు తీసి ఆ ట్రిప్ చేస్తే సక్సెస్ అయ్యింది. అలా ఒక మెమొరీ అనేది క్రియేట్ చేసుకొని ఇప్పుడు గోల్ అనేది ఎక్స్ప్లోర్ చేయడం, తిరగడం, ట్రావెల్, ఇదే ఉంది.